7 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7% పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దాన్ని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వ్యక్తి జీవితానికి విద్య ఎంతో వెలుగునిస్తుంది. విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాలు బట్టి పట్టడం కాదు. ఈ సమాజంలో బతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం అక్షరాస్యత కిందే వస్తుంది. ఒకరి నుంచి మోసపోకుండా ఉండేందుకు విద్య ఉపయోగపడుతుంది. నేడు నిరక్షరాస్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే త్వరగా మోసపోతూ ఉంటారు. దీనికి కారణం అక్షరాస్యతకు వారు దూరంగా ఉండటమే. ఇటీవల ఫ్యామిలీ లిటరసీ అనే భావనకు ఆదరణ పెరుగుతోంది. కుటుంబ అక్షరాస్యత అనే భావన కెనడాలో మొదలైంది. ఏబీసీ లైట్ లిటరసీ కెనడా అనే సంస్థ కుటుంబ అక్షరాస్యత దినోత్సవం గురించి అవగాహన కల్పించడానికి చొరవ చూపించింది. ఇది 1999లో స్థాపించబడినప్పటికీ అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 27న పఠనం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి, అలాగే ఇతర అక్షరాస్యత సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడానికి తోడ్పాటును అందిస్తుంది. ఏబీసీ లైట్ ప్రకారం రోజుకి కేవలం మనం కేటాయించే 15 నిమిషాల సమయం కూడా పిల్లల అక్షరాస్యతని మెరుగుపరుస్తుంది. దీన్ని సాధించడానికి 3 విభిన్న మార్గాలు ఉన్నాయి. ఏబీసీ లైట్ లిటరసీ కెనడా చెప్పే మొదటి మార్గం కుటుంబంతో కలిసి కొత్త బోర్డు గేమ్ ఆడటం. ఇది బోర్డు గేమ్లో సూచనలను ఉపయోగించడం ద్వారా అక్షరాస్యత నైపుణ్యాలను ఆహ్లాదకరమైన సవాలుగా మార్చడంలో సహాయపడుతుంది. వంటలు చేసేటప్పుడు నాకు జోకులు చెప్పడం మరొక మార్గం. ఇది జోకును గుర్తించుకోవడానికి, ఇంకా జోక్ ఎలా సాగిందో గుర్తించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది జ్ఞాపక శక్తిని సృష్టించడంలో సహాయపడుతుంది. చివరిగా మీ కుటుంబంతో కలిసి కొత్త వంటకాన్ని తయారు చేసి ఆపై దాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయడం. ఇది టైపింగ్ నైపుణ్యాలు మెరుగుపరచడంలో, ఇంకా కీబోర్డ్లోని అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించడంలో సహాయపడుతుంది. అందరూ కలిసి సాయంత్రం కానీ రాత్రి కానీ ఆ భోజనం చేసే టైంలో కలిసి కూర్చుని భోజనం చేసినట్లయితే, కుటుంబ సభ్యులంతా కలిసి కాసేపు పుస్తక పఠనం వైపు కూడా దృష్టి పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ఇవాళ జనవరి 27 కుటుంబ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. థ్యాంక్ యూ.